కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాల్టితో ఏడాది కాలం పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేక ఆటుపోట్లు, ఆటంకాలు, సవాళ్లను ఎదుర్కొంది. అయినా వాటి మధ్య అభివృద్ధి దిశగా పయనించింది. కొన్ని లోపాలు చోటు చేసుకున్నా మొత్తంగా ఏడాది పాలన పర్వాలేదనిపించింది. అయితే ఈ ఏడాదిలో ఎదురైన సమస్యలు, అనుభవాలతో రాబోయే కాలంలో మెరుగైన పాలన అందించాలన్న అభిప్రాయాలున్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ పార్టీ ఇచ్చిన హామీలను కొన్నిటిని అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ సంక్షేమ పాలనను అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. గత ముఖ్యమంత్రుల మాదిరిగానే తన మార్కు అభివృద్ధి కూడా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. గతంలో చంద్రబాబు హైటెక్ సిటీని, వైఎస్ రాజశేఖర రెడ్డి రింగ్ రోడ్ను నిర్మించినట్లుగానే అభివృద్ధిలో సొంత ముద్ర ఉండాలని రేవంత్ యోచించారు. ఇక అందులో భాగంగానే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, 4th సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు వంటి 3 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టారు. మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం లక్ష్యంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మొత్తం హైదరాబాద్ నగరానికి కొత్త కళను తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టుతో పర్యావరణ పరంగానే కాకుండా ఆర్థిక, ఉపాధి, ఉద్యోగాల పరంగా కొత్త అవకాశాలు తీసుకొచ్చేలా చేయాలన్న సంకల్పంతో ఉంది. ఇక ఓవరాల్ గా రేవంత్ సర్కార్ ఏడాది పాలనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. ప్రభుత్వం కొలువుదీరి నేటికి సరిగ్గా సంవత్సరం ఉంది. ఈ గత ఏడాది సెప్టెంబర్ 7వ తారీఖు డిసెంబర్న ప్రభుత్వం కొలువుదీరింది. ఇక ఈ సంవత్సరం పాలన పైన కాంగ్రెస్ నేతలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గాని, మంత్రులందరూ గాని తాము అనుకున్న దానికంటే ఎక్కువనే చేశాము, రానున్నటువంటి 4 సంవత్సరాల్లో ఇంకా అద్భుతమైన పాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తామని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి అనేక చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వస్తున్నాము. వాళ్ళు చేసినటువంటి ఆర్థిక అరాచకాన్ని అధిగమించడానికి చాలా శ్రమతో, చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 48 గంటల్లోనే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పథకాలను ప్రజలకు ఇవ్వడం మొదలు పెట్టారు. దాంట్లో చాలా సంతృప్తిగా ఉన్నట్లు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. రానున్నటువంటి 4 సంవత్సరాల కాలంలో ఈ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో అంతకంటే వేగంగా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామని, ముఖ్యంగా ఇందిరమ్మ పాలనను తెలంగాణ ప్రజలు చూస్తారని, ఒక నియంత పాలనకు అంతమొందించి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నింటినీ అధిగమిస్తామని చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఇప్పటికే కొన్నిటిని అమలు చేశాము. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని వెనుక ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్తా ఉన్నారు. ఇటు విద్యార్థుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ వాళ్ళకు ఒక విజన్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఒక పాలసీ డాక్యుమెంట్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఆ పాలసీ డాక్యుమెంట్ ను ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి విషయాలను కానీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.